ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో విశేషంగా చివరి ఘట్టం. సింహవాహనంపై మత్స్యావతార స్వరూపుని విహారం. నాగలాపురంలో వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవం. చంద్రగిరిలో వైభవంగా జానకీరాముల కళ్యాణోత్సవం. గరుడోత్సవంలో కోదండరాముని దివ్యానుగ్రహం. భద్రాచల క్షేత్రంలో ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు. సీతారామచంద్రమూర్తి సన్నిధిలో ఘనంగా చక్రస్నానం. కోదండరాముని సేవలో తరించిన భక్తాగ్రేసరులు. ఒంటిమిట్ట క్షేత్రంలో అణువణువున భక్తి చిహ్నాలు. ప్రత్యేక కథనం. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను, చక్ర తాళ్వార్లను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లతో పాటు సుదర్శన చక్రానికి పలు రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపిన తరువాత అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని భక్తితో స్వామివారిని సేవించారు. అంతకుముందు రోజు శనివారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ రమణీయంగా జరిగింది. ముందుగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదం, నాదం, గానం నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై కొలువు తీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన టీటీడీ అనుబంధ శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి స్వామివారికి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారిని పురవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. భద్రాచల క్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారితో పాటు సుదర్శన చక్రాన్ని పవిత్ర గోదావరి నదీ తీరానికి వేంచేపు చేసి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో స్వామివార్లను అభిషేకించారు. ఆ తరువాత చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. తిరుపతికి సమీపంలోని చారిత్రాత్మక చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. చంద్రగిరి కోదండరాముని కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ప్రధాన గర్భాలయం ప్రదక్షిణగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సీతారాములను కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. ఆపై కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. మేళ తాళాలు, వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వేదికపై యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు అందరినీ అలరించాయి. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం కోదండరాముని గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని గరుడ వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, రామనామ స్మరణల నడుమ ఆలయం నుండి గరుడ వాహన సేవ చంద్రగిరి పురవీధిలో వైభవంగా సాగింది. భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారి తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. ఆ తరువాత తిరుచిపై ఉత్సవాలను వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం సమున్నతమైన భక్తి ధామంగా విరాజిల్లుతోంది. భక్తవత్సలుడైన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముణ్ణి ఎందరో భక్తాగ్రేసరులు సేవించి తరించారు. ఆ భక్తి తన్మయత్వానికి, రాముడిపై వారికున్న అచంచలమైన ఆప్యాయత, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా వారి జీవిత విశేషాలు మనకు ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో అడుగడుగునా నేటికీ కనిపిస్తున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం విఖ్యాతి చెందింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో శతాబ్దాల నుంచి ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. ఎంతో విలక్షణమైన, విశిష్టమైన చరిత్రను సంతరించుకున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని ఎందరో భక్తాగ్రేసరులు, పండితులు దర్శించి ముక్తిని పొందారు. వీరిలో రఘువీర శతకం రాసిన అయ్యలరాజు తిప్పరాజు, ఆయన మునిమనవడైన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతనామాత్యులు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పగుండూరు వెంకటకవి, వరకవి, భవనాసిమాల ఓబన్న, వావికొలను సుబ్బారావు, సమర్థ నారాయణ మహారాజ్, సాయం వరదాసు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యుడు తదితరులు ఉన్నారు. అలాగే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు ఒంటిమిట్టను సందర్శించి కొంతకాలం పాటు ఇక్కడే నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. బమ్మెరలో జన్మించిన పోతనామాత్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముడిని ఉపాసిస్తూ భాగవత రచన చేసినట్లు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెర పోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా బొమ్మరపోతన జయంతి ఉత్సవాలను ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాకలో జన్మించిన శ్రీ అన్నమాచార్యులు ఒంటిమిట్ట కోదండరాముడిని సేవించి పలు కీర్తనలను రచించారు. వాటిలో రాముడు రాఘవుడు, రవికులుడితడు, భువిజకు పతి అయిన పురుషోత్తముడితడు, అలాగే రాముడు లోకాభిరాముడు, ఆముఖ విజయనగరమందునున్నవాడు వంటి కీర్తనలు జనబాహుళ్యంలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఇక కడప జిల్లా జమ్మల్మడుగులో జన్మించిన వావికొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకిగా వెనుతికెక్కారు. సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణంలో నిసప్త కాండలను ఆయన తెలుగులోకి అనువదించారు. అలాగే ఎన్నో సద్గ్రంథాలను రచించారు. ఒంటిమిట్ట రాముడికి వావికొలను సుబ్బారావు విశేషమైన సేవలందించి పరమ భక్తాగ్రేసరుడిగా పేరొందారు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరురా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఒంటిమిట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ఎన్నో ఆభరణాలను సమకూర్చారు. ఇక ఆలయ నిర్వహణకు 10 లక్షల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
వావికొలను సుబ్బారావు ఒంటిమిట కోదండరామస్వామికి చేసిన సేవలకు గుర్తుగా ఆలయానికి సమీపంలోని శృంగిశీల కొండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. ఇలా ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఎందరెందరో భక్త శ్రేష్ఠులు దర్శించి సేవించి తరించారు. మనము ఓసారి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిని దర్శించుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులో వెలిసిన శ్రీ లలితా దత్తసాయి వేద గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితంగా అలంకరించిన శివపార్వతుల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి విఘ్నేశ్వర పూజ, సంకల్పం, పుణ్యహవాచనం, యజ్ఞోపవిత ధారణ, కన్యాదానం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఏలూరుకు సమీపంలోని శనివారపుపేటలో శ్రీ మహాగణపతి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, పంచగవ్య ప్రాసన, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలను వేదోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా విడవలూరులో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ వాహన సేవ రమణీయంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కోదండరామస్వామివారు గరుడ వాహనంపై పురవీధిలో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను కూడా నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఈ ట్రస్ట్ లో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం ఉత్సవ శోభతో విరాజిల్లింది. నగరంలోని పలు ఆలయాల్లో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్లకు తిరుమంజన సేవను వేడుకగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత ఉపాలయాల్లో కొలువు తీరిన గరుడాళ్వార్ ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే ఉప్పల్ పర్వతాపూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి మూలమూర్తికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి విశేష ఆభరణాలు, గజపూల మాలలు, తులసి మాలలతో అలంకరించి పాంచరాత్ర ఆగమోక్తంగా సహస్రనామార్చన జరిపి మహాహారతి, కుంభహారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఇక నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చండీ పారాయణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో కలశ స్థాపన చేసి శ్రీ దుర్గాదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆ తర్వాత యాగశాలలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని శైవాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు చండీ హోమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. హనుమాన్ దీక్షాదారులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్నారు. మాలను విరమించి స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. స్వామిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అలాగే కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. స్వామివారికి విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ఫల పంచామృతాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉసిరి చెట్టు వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లోని వినాయక నగర్ హనుమాన్ జంక్షన్లో 54 అడుగుల అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహం వద్ద స్థాపిత దేవతా పూజ, శ్రీరామ ఆంజనేయ స్వామి మూలమంత్ర అష్టోత్తర శతనామ హోమం తదితర వైదిక కార్యక్రమాలను జరిపారు. ఆ తరువాత యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి సింధూర పూజ, విశేష అలంకరణ, నాగవళి దళార్చన, శ్రీహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి సింహవాహన సేవ వేడుకగా సాగింది. ప్రాతకాలమే స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు సకల శోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆశీర్వన చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పరంధాముడు పురవీధిలో సింహవాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రేగుపల్లిలోని పురాతన శ్రీ సుంకలమ్మ తల్లి జాతర కోలాహలంగా నిర్వహించారు. ఏటా చైత్రమాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూలమాలలు, నిమ్మకాయల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో నవమి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై ఆశీర్వనం చేసి గ్రామోత్సవం నిర్వహించారు. బాజా భజంత్రీల నడుమ సాగిన ఉత్సవంలో భక్తులు పాల్గొని జై హనుమాన్ స్మరణలు చేసి పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులను చక్కగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే పలమనేరులోని శ్రీ రామ భజన మందిరంలో సీతారామ కళ్యాణం కమనీయంగా జరిగింది. కళ్యాణంలో భాగంగా శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. కంకణ ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. అనంతరం మేళ తాళాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన తిరుమంగై ఆళ్వార్ ధూపోత్సవం భక్తులను తన్మయులను చేసింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత శ్రీరామచంద్రమూర్తిని నవనీత కృష్ణునిగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. శ్రీరామ, శ్రీకృష్ణ అష్టోత్తరాలతో అర్చించిన తరువాత స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. బాలకృష్ణుని రూపంలో ఉన్న నవనీత కృష్ణునికి భక్తులు పరవశంతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో వేదికను వెంచేపు చేసి సకల శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. విజయవాడ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు పూజలు జరిపారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో వార్షిక వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత వారం రోజులుగా జరుగుతున్న చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామి అమ్మవార్లను కృష్ణా నదీ తీరంలోని దుర్గా ఘాటుకు వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపిన తరువాత వసంతోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పవిత్ర కృష్ణానది జలాల్లో అవబృధోత్సవాన్ని జరిపి తిరిగి ఆలయానికి వెంచేపు చేశారు. అక్కడ యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. దీంతో ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి.
అలాగే నగరంలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే అర్చకులు స్వామివారికి సుగంధ వేపనాలతో కూడిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని గంధం, తులసిమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించారు. ఇక ఆవనిగడ్డలోని కొంగు బంగారంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ లంకమ్మ వారి జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో రమణీయంగా అలంకరించారు. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని చద్ది నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొంతమంది భక్తులు ఘటం బిందెలను అమ్మవారికి మొక్కుగా సమర్పించారు. అలాగే మొవ్వ మండలం పెద్ద ముత్తేవి గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీపతి రాజలక్ష్మి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కళ్యాణోత్సవ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ చక్కగా అలంకరించిన ఉత్సవ వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించిన పిదప మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కనువారా కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం ఆద్యంతం భక్తులను అలరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన శ్రీమతి ఎం విజయదుర్గ బృందం చక్కటి హావభావాలతో కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 42,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.